ఈరోజు సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఎందుకు అంటే విషయం ఏంటి అంటే ఈయన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక విలేకరుల సమావేశంలో అతను చెప్పింది ఏంటంటే భారత భూభాగాన్ని 2000 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. అయినా భారత ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, ఏమీ చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడాడు. అయితే దాన్ని ఎవరో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. మన దేశ పరువును తీసేస్తున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి ఎవరో సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు. దాన్ని విచారణ సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ లాయర్ తోటి చెప్పింది ఏంటంటే ఏ ఆధారాలు లేకుండా మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఎలా చెప్తాడు రాహుల్ గాంధీ అని ప్రశ్నించింది. దానికి వాళ్ళ లాయర్ చెప్పింది ఏంటంటే ప్రతిపక్ష లీడర్ యొక్క పనే అది, అట్లా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడన్నట్టు మాట్లాడాడు. దానికి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఏదైనా క్వశ్చన్ చేయాల్సి వస్తే పార్లమెంట్లో చేయాలి కానీ రోడ్ల మీద ఎలా చేస్తాడు అని చెప్పి సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. అంటే దీని విషయంలో అతనికి ఏమో శిక్ష పడుతుందా లేదా అనేది నేను చెప్పను, కానీ అతనికి కొంచెం ఏదైనా ఫైన్ అట్లాంటిది వేస్తే వేయవచ్చు, లేకపోతే క్షమాపణలు చెప్పమని కూడా చెప్పే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు దీనివల్ల ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది నేరం. అది ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. కొండా సురేఖ విషయంలో కూడా అదే చెప్పింది. కొండా సురేఖ కూడా మాట్లాడింది ఏ ఆధారాలు లేకుండా హీరోయిన్ సమంత అండ్ నాగ చైతన్య విడిపోయిర్రు, దానికి కారణం కేటీఆర్ అని చెప్పింది. అలా చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. అది లేనప్పుడు అది చట్ట వ్యతిరేకం అవుతుంది. అందుకనే ప్రతి రాజకీయ నాయకుడు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రాజ్యాంగం గురించి ఏదంటే అది మాట్లాడతాం అనేది చాలా తప్పు.